ఏ క్షణమైతే నువ్వు నీ హృదయాన్ని తెరిచి యథార్థమైన మనసుతో యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నీ శత్రువులందరూ వెనుకకు మళ్ళే అనుభవంలోనికి దేవుడు నేను తీసుకొస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. యెబూసీయులు దావీదును హేళన చేశారు. నువ్వు యెరూషలేము దగ్గరికి గనుక వస్తే మాలో ఉన్న గ్రుడ్డివారు మరియు అవిటివారు నీ మీద విజయం సాధిస్తారు. నువ్వు మా ముందు చాలా 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 అల్పమైన వాడు. మా ప్రాంతంలో ఉన్న అంగవిహీనులు లేదా దివ్యాంగులు నీ మీద విజయం సాధిస్తారు. నీ స్థాయి అదే, నీ అంతస్తు అదే అన్నట్టుగా దావీదును హీనపరిచి అపహాస్యం చేసి హేళన చేసి ఇబ్బంది పెట్టారు. అయితే దావీదు దేవుని సన్నిధిలో ఆయనకు మొర్రపెట్టి దేవుని బలముతో యెబూసీయుల మీద విజయాన్ని సాధించి అక్కడ తన సింహాసనాన్ని స్థాపించాడు. ఈరోజు ఏ స్థానాన్ని నువ్వు కైవసం చేసుకోవాలని కోరుతున్నావు? ఏ స్థానంలో ఉండడం ద్వారా నీ ద్వారా దేవునికి మహిమ రాబోతుంది? ఒకసారి ఆలోచించాయి.